ప్రాముఖ్యమైన సమయమైనది. మన సహవాసానికి ఎంత మాత్రం మనం దూరం కాకున్నట్లుగా మరి నిజంగా మనకి సమయము అనుకూలపరిచేంత వరకు కూడా మనం దేవునితో సద్వినియోగం చేసుకోవడానికి మరి దేవుని కృపను మనం కోరుకున్నాము. ఆమేన్. నిజంగా ఈ విధంగా మనం అందరం కూడా ఈ గృహంలో మనము ప్రత్యేకంగా మరి కోరుకోవడానికి దేవుడు నిజంగా ఈ కుటుంబానికి మరి ద్వారా మనకు తెలిసి ఉన్నాడు ఆయన. మరి దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఎందుకంటే దేవుళ్ళ పువ్వు తెరవకుండా ఎవరు కూడా మన కొరకు ద్వారం తెరవలేరు. నిజంగా ఆయన మూస్తే ఎవరు తెరవలేరు, తెరిస్తే ఎవరు కూడా మూయలేరని వాక్యం సెలవిస్తుంది కనుక నిశ్చయంగా దేవుడు తన ఆత్మచేత మరి గృహస్థుల్ని వారిని మరి దర్శించినట్లుగా మరి గృహస్థులకి మెండైన ఆశీర్వాదములు వారి చవిచూరినట్లుగా మరి మీ అనుదిన ప్రార్థనలో ఈ కుటుంబస్తులు జ్ఞాపకం చేసుకోండి. మరి నిజంగా ఈ కుటుంబంలో గొప్ప రక్షణాది కార్యము జరిగినట్లుగా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నిజంగా గృహస్థులకి మరి ప్రభువు యేసు క్రీస్తు నామముపేట బాప్తిస్మం పొందడానికి మరి నిజంగా సహోదరి మరి ఆమె ఇంటికి వేసుకుంది కనుక గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇదే మనకి మరి చివరి తరుణమై ఉన్నది. మనము మరొక తరుణం అనేది లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనము ప్రభు దగ్గర సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా మనం రేపు అనేది మనకు సంబంధించింది కాదు, కానీ మరి ఈ రోజు మన దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి ఎందుకంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా మరి రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక, రేపు అనేది మనకి కాదు కనుక, మరి రేపు ఇంకొక గడియ అనేది కూడా మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ కొద్ది సమయంలోనే మనం ప్రభువుకి మనం ఎంత సమీపంగా వెళ్ళినట్లయితే మరి ఇంకా మనం అంత గొప్పగా ఆశీర్వదించబడుతూ ఉంటాము. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా మరి కాలము బహు వేగంగా గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, మరి నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా దేవుడు రాకడ చాలా సమీపంగా ఉంది. మరి ఏ సమయంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక మరి నిజంగా దేవుని బిడ్డలారా మనం ఎక్కువగా మనం ప్రభువుతో సహవాసము కలిగి మన ప్రభువుతో మనము నిజంగా అన్యోన్య సహవాసంలో మనం ఉన్నప్పుడు మన నిశ్చయంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు మనకి బయలుపరుచుకునే దేవుడై ఉన్నాడు ఆయన. మన నిజంగా తన వధువుకి బయలుపరచుకోకుండా ఏ కార్యము ఆయన చేయడు ఆయన. ఎందుకంటే మరి ఆ రోజు అబ్రహాము అన్నాడు కదా, నా స్నేహితుడైన అబ్రహాముకి ఏదైనా మరుగ్గా దాయబడినా మరి అబ్రహాముకి ఏది మరుగ్గా దాయబడలేదు. ఎందుకంటే అబ్రహాముతో వాగ్దానం చేయడానికి వచ్చినప్పుడు మరి నిజంగా అబ్రహామా మరి మునుపుడికి వచ్చేసరికి నీకు కుమారుడు కలగబోతాడు నీ భార్య ద్వారా అని చెప్పినప్పుడు మరి అది మాత్రమే కాదు కానీ మరి లోకానికి మా సుధోమ కుమారకి ఏమి జరగబోతుందో కూడా చెప్పి ఉన్నాడు ఆయన. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అబ్రహాం అనగా వధువుకు సాదృశ్యమై ఉన్నాడు ఆయన. మరి అలాగే ఈ రోజు అబ్రహాము సంతానంగా పిలవడుచున్న మనకి కూడా మరి ఆ ప్రభు నిజంగా అబ్రహాం దగ్గర దర్శించిన అదే దేవుడు మనకు కూడా మరుగ్గా దాయడని నిజంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి కార్యం కూడా ఆయన మనకి బయలుపరుచుకునే దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్. మన నిజంగా ఆయన ప్రతి కార్యాన్ని కూడా మనకి ఏది కూడా మరుగ్గా దాయడని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ దినమున ప్రేమ దేవుని బిడ్డలారా మనము మరి ప్రభువుకి మరెక్కువగా మనం సమీపస్తులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. మరి అబ్రహాము ఎంత సమీపస్తుడిగా ఉన్నాడో అంటే మరి నిజంగా మరి ఆ మానవ దేహంలో మరి వచ్చుచున్నప్పుడు మరి అబ్రహాము ఏ విధంగా గుర్తించగలిగి ఉన్నాడు. మరి అదే నిజంగా అంత సహవాసం ఈ రోజు మనం కూడా కలిగి ఉండాల్సిందిగా ప్రభువు నామపేట మేము కోరుచూ ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా మరి ఈరోజు మనకి మన నిత్య జీవము ఎలా పొందగలము, మన నిత్య జీవాన్ని మనం ఎలాగా పొందగలము అంటే ప్రేమ దేవుని బిడ్డలారా మరి నిత్య జీవము ఎలా పొందాలి అంటే దానికి ముందుగా ప్రేమ దేవుని బిడ్డలారా మనం నిత్య జీవం పొందాలని ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటామంటే మనము రక్షించబడాలంటే ఏం చేయాలి, రక్షించబడాలంటే మనం ఏం చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. మరి రక్షించబడడానికి మనం ఏం చేయాలన్నప్పుడు ప్రేమ దేవుడు అపోస్తుల కార్యము మరి 16వ అధ్యాయంలో మరి అక్కడ 31వ వచనంలో ఆ మాట చెప్తూ ఉంటాడు కదా. చూడండి ఒకసారి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించింది. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలంటే
రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి మొదటగా. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదటగా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము లేకుండా మనం రక్షణ పొందలేం. ఆమేన్. మన నిజంగా విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆ విశ్వాసాన్ని మనము అంగీకరించాలి. ఏ వ్యక్తి అయితే మనం విశ్వాసం ఉంచామో ఆ వ్యక్తిని మనం అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనము నిత్య జీవాన్ని పొందుకోగలం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నిజం ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తునందు విశ్వాసము లేకుండా మనం నిత్య జీవాన్ని పొందలేము. అందుకనే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఏమంటాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. నిజంగా అతడు నిజంగా తీర్పు నుంచి అతను తప్పించబడతాడని చెప్తున్నాడు ఆయన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మనం రక్షించబడాలి అంటే ప్రియమైన దేవుడు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆ రక్షణ భాగ్యం అనేది మనకు కలుగుతూ ఉంటది. అయితే విశ్వాసం మాత్రమే కాదు కానీ ఆ ప్రభువును మనం అంగీకరించాలి. అప్పుడే మనం నిత్య జీవాన్ని పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిత్య జీవము అనగా మరి నిజంగా అది అంతము లేనిది అంటున్నాడు ఆయన. నిత్య జీవం అనేది అంతము లేనిది. అయితే మన ప్రభువుకి ఏ విధంగా అయితే అంతము లేని వాడుగా ఉన్నాడో, నిజం ప్రేమ దేవుడు ఆయన చూసుకుంటే అంతం నుంచి అంతం వరకు మన ప్రభు ఎలా అయితే ఉండగలిగి ఉన్నాడో అలాగే మనము కూడా ప్రేమ దేవుడు నిత్య జీవం నుంచి నిత్య జీవం వరకు ఏ విధంగా అయితే ఆయన నిజంగా ఉండగలిగి ఉన్నాడో ఈ రోజు మనము కూడా నిత్య జీవం నుంచి నిత్య జీవం వరకు మనం ఉండగలుగుతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నిత్య జీవం ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కానీ ఈ లోకంలో ఏ మానవుడు కూడా నిత్య జీవాన్ని ఇవ్వలేడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా మనం రక్షించలేడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ప్రభు నుంచే మనకి రావాలి. నిజంగా నిత్య జీవం అనేది కూడా ప్రభు నుంచే మనకి రావాలి. అందుకనే మన ప్రభువుని మనం విశ్వసించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యము జరుగుతూ ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నిత్య జీవం అనేది నిజముగా ఏమంటాడంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు అంటాడు ఆయన. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు మన ప్రభు ఉన్నాడు. అందుకనే మనము నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు మనము కూడా ఉండగలం. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండిన యెడల మనము నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు నిత్యును అంటున్నాడు ఆయన. అప్పుడు నీవు ఆయనకు నిత్యత్వం ప్రాణిగా ఒక భాగము అవ్వుదువు. అది సరి అయినది. మరియు నీవు ఆయనకు నిత్యత్వ ఉనికిలో ఒక భాగము నీవు అయిన యెడల అది నిన్ను ఆయనకు ఒక కుమారునిగా ఒక కుమార్తెలుగా చేస్తుందంట. ఎప్పుడైతే నువ్వు నిత్యత్వంలోనికి భాగమయ్యావో అప్పుడు నేను ఏం చేస్తుందంటే అది ఒక కుమారునిగా ఒక కుమార్తెలుగా నేను చేస్తూ ఉంటుందని చెప్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియమే దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము మరి నిత్య జీవం మనము పొందాలి అంటే మొదలుగా మనం ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. నిజంగా నిత్య జీవాన్ని మనం పొందాలి అంటే మారు మనసు పొందాలి. అయితే మారు మనసు అనగా ఏమిటి అంటే నిజంగా నువ్వు చేసిన వాటి కొరకు దుఃఖించడమే అంటున్నాడు ఆయన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజం ప్రియమే దేవుడు నిత్యత్వానికి పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంట? నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు అనగా ఏమిటంటే నువ్వు చేసిన వాటి కొరకు నిజంగా దుఃఖించవలసి ఉన్నది. అయితే దుఃఖించడం అంటే ఏమిటి అంటే నిజంగా ప్రియమే దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇద్దరు సహోదరు గొడవ వచ్చింది అనుకోండి. గొడవ వచ్చిన తర్వాత ఇద్దరు అతను కొట్టాడు. కొట్టిన తర్వాత వెంటనే ఏం చేస్తాడంటే అయ్యా అతను వెళ్ళిపోయి నిజంగా అతను క్షమాపణ అడుగుతాడు. ఎందుకంటే దాన్ని కొట్టాను కదా, నన్ను క్షమించు. నిజంగానే అతను ఎలా నేను చేసి ఉండకూడదు, దాని ఎలా నేను దుఃఖించుచూ ఉన్నాను, దాని ఎలా నేను చింతించుచూ ఉన్నాను అని చెప్పేసి ఇతను క్షమాపణ చెప్తూ ఉంటాడు. అలాగే ప్రేమ దేవుడు ఈ లోకంలో మనం మన జీవితంలో జరిగించిన పాపముల గురించి మనం ఏం చేయాలంటే నిజంగా పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాము, మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాము, మనం కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాము. మనం ఎప్పుడైతే ఏడ్చుతున్నామో ప్రేమ దేవ సమ్ముఖంలో ప్రభువా, మరి ఈ లోకంలోంచి ప్రభువా మరణం నుంచి రక్షించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరినో లేరు కానీ ప్రభువా, మరణం రక్షించగలిగిన వాడు ఏకైక వ్యక్తి నీవు ఒక్కడవే ప్రభువా. ఎందుకంటే మరణము తర్వాత జీవం ముందు రుజువుపరిచిన వాడు నీవే తప్ప ఈ లోకంలో ఏ మానవుడు రుజువుపరచలేదు నాయన. అందుకే నీ అందరూ విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా. అయితే నేను నా పాపము నిమిత్తము మరణించవలసిన వాడై
ఉంటుండగా, అయితే నా కొరకు రక్తము కార్చగలదు ప్రభా, కలవరిలో నా కొరకు నువ్వు ప్రాయశ్చిత్తము చేసావు ప్రభా, నా కొరకు ప్రభా నీ ఆత్మ అప్పై నాకు అనుగ్రహింప చేసి ఉన్నావు కదా ప్రభా. మనం నిజంగా కలవరిలో యేసు ప్రభు అంట ఆయన రెండుగా చేర్చబడి ఉన్నాడంటే ప్రేమ దేవుని బిడ్డలారా, నిజముగా దేవును నిజంగా దేవునికి అప్పగించాడు, ఆత్మ అంటే మనకు అనుగ్రహింప చేసి ఉన్నాడంట. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ మనకు ఉపయోగం ఏమిటి అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మృతుల్లోంచి యేసును లేపిన వాని ఆత్మ ఈరోజు చావునికి లోనైన మన శరీరాల్లో దేవుని ఆత్మ నివాసము చేస్తున్నప్పుడంట నిజంగా అది జీవింప చేయగలిగిందంట. నిజం ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని ఆత్మ లేకుండా మనం మృతులమే. అయితే మృతతుల్యమైన ఈ దేవులో మన నివాసం ఎంతకాలం జీవించినా కానీ కూడా నిజంగా మనకి ప్రయోజనం లేదు. కానీ ఈ మృతతుల్యమైన ఈ క్షయమైన ఈ దేహంలోనికి అక్షయమైన ప్రభు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనం సజీవులమై ఉన్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజం ప్రేమే దేవుడు ఈ మృతతుల్యమైన ఈ దేహంలో ఈ లోకంలో ఎంతకాలము ప్రభు లేకుండా ప్రభు ఆత్మ లేకుండా జీవించినంత కాలము కూడా నీకే ప్రయోజనం లేదు. అయితే ప్రభు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఈ మృతతుల్యమైన ఈ క్షయమైన ఈ దేహంలోనికి అక్షయమైన ప్రభు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు అంట నీవు సజీవుడు అయి ఉన్నావు, నిరంతరము జీవించేవాడు అయి ఉన్నావు, మరణము లేని వాడు అయి ఉన్నావు, అందుకే అంతము లేని వాడు అయి ఉన్నావు. ఎందుకంటే ప్రభు ఆత్మకు అంతము లేదు కనుక ఆ అంతము లేని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు అంట నీకు కూడా అంతమే లేదంటున్నాడు ఆయన. ఆయన నిత్యత్వం నుంచి నిత్యత్వానికి ఎలాగైతే ఉన్నాడో ప్రభు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు కూడా నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నామని నిజంగా ప్రవక్త మనకి చెప్తున్నాడు. ప్రేమ దేవుడారా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఈ రోజు మనం ఏం చేయాలి? ఆ నిత్యత్వంలో మనం భాగం అవ్వాలంటే మనం మారు మనసు పొందాలి. నిజంగా మన పాప క్షమాపణ నిమిత్తము మన పశ్చాత్తాపం పొందాలి, మన కన్నీరు విడవాలి. ప్రభా ఈ లోకంలో ప్రభా నేను ఒక పాపిగా జీవించాను ప్రభా, ఈ లోకంలో భ్రష్టుడిగా జీవించాను ప్రభా, ఈ లోకంలో నిజంగా అనేకమైన వాటితో ప్రభా ఆలోచన తలంపుతో ప్రభాని సతమతం అవుతున్నప్పుడు ప్రభా నిజంగా నేను మరణించిన వాడిని, నేను నిజంగా ప్రభా నిత్యత్వం లేని వాడిగా ఉన్నప్పుడు నా కొరకు నువ్వు దిగి వచ్చావు నాయన, శరీరాలుగా దిగి వచ్చి ఆ కలవరిలో ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని ప్రభా నా కొరకు చేసావు ప్రభా అని ఎప్పుడైతే విశ్వసించి ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు నిత్య జీవం పొందుచూ ఉన్నావు. ఏమన్నా మనకి మేము కలిగిన కాక. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, మన ఇక్కడ అపోస్తుల కార్యము చూడండి, రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9-10 చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. నిజం ప్రేమ దేవుడారా, ఈ 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైన విషయములు. ఎందుకంటే మన చదవండి 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. నిజం ప్రేమ దేవుడు ఆయన ప్రభు అని మనం ఎలాగో నోటితో ఒప్పుకోవాలంటే, ప్రభు అనగా సమస్తము ఏలువాడై ఉన్నాడు, సమస్తము పరిపాలించేవాడై ఉన్నాడు, సమస్తమును కూడా నియంత్రించేవాడై ఉన్నాడు. అందుకే ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన మరణమును గెలిచిన వాడు, రోగమును గెలిచిన వాడు, పాపమును గెలిచిన వాడు, సమాధిని గెలిచిన వాడు, అపవాదిని గెలిచిన వాడు, సమస్తము లోక సంబంధమైన అన్నిటిని కూడా ఆయన గెలిచిన వాడు. కాబట్టి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రభువు అని ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటున్నావో ఏమంటాడు అక్కడ, నీవు చూడండి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని ప్రేమ దేవుళ్ళారా, ఆయన ఇంకా సమాధిలో లేడంటే ఆయన చాలా మంది నిజంగా సంవత్సరానికి ఒకసారిగా ఆయన సిలువేస్తారు, ఆయన సమాధి చేస్తారు, మరలా వాళ్ళే లేపుతూ ఉంటారు. అలా కాదండి, ఇక్కడ ఆయన నీ కోసం 2000 సంవత్సరాల క్రితమే ఆయన మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడంట. 2000 సంవత్సరాల క్రితమే నిజంగా ఎప్పుడో ఆ కార్యం నీ కొరకు చేసి ముగించాడు. నిజం ప్రేమే దేవుళ్ళారా, అందుకనే
మరి ఆయన చేసిన కార్యం మనం చూడలేదు, కానీ కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన సమస్తమును జయించాడు. ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన మృతుల్లోంచి లేచిన వాడై ఉన్నాడు. ఆయన ఫలమై ఉన్నాడు అని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావో అప్పుడు ఏమవుతావంట? నిజంగా ఏమంటున్నా? విశ్వసించిన నీవు రక్షించబడదవు. దేవునా మనకి మహిమ కలిగిన గాక. తర్వాత అండి, నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. చూడు ప్రేమైందే వెళ్ళాలి. నీతి కలిగినట్లు ఏం చేయాలంట? హృదయం ముందు విశ్వసించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? హృదయంలో విశ్వాసం వచ్చినప్పుడు ఆ తర్వాత నోటితో ఒప్పుకుంటాం. హృదయంలో ఆ కార్యం జరగకుండా నీ నోట్లోంచి బయటికి రాదండి. మరి నిజంగా నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టే నీ నోరు మాట్లాడతా. నీ హృదయం నుండి దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటది. అయితే ప్రేమ దేవుళ్ళరా, మరి నిజముగా ఈ రోజు మన హృదయంలో ఏదైతే ఉన్నదో దాన్నే మనము వ్యక్తము చేయవలసిన వారం అయి ఉన్నాం. నిజంగా నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇచ్చినట్లయితే, నీ హృదయంలో ప్రభువుని చేర్చుకున్నట్లయితే, నీ హృదయంలో ప్రభు నివాసము చేస్తున్నట్లయితే నీ నోటిలోంచి వచ్చేది ఏమిటంట? ప్రభు ఏమై ఉన్నాడంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ నోటితో ఏమొస్తుందంటే వాక్యమే పలుకుతూ ఉంటావు, వాక్యమే మాట్లాడుతూ ఉంటావు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావు, వాక్యాన్ని పలుకుతూ ఉంటావు. ప్రేమ దేవుడారా, దేవుడు మనకి మహిమ కలుగుగాక. అందుకనే నిజంగా నీ నోటితో ఏం చేయాలంట? ఆయన ప్రభు అయి ఉన్నాడని ఒప్పుకోవాల్సిన వారు అయి ఉన్నాము. నిజం ప్రేమ దేవుడారా, ఈ రోజు మనం ఒప్పుకోవడం మాత్రమే కాదండి, ఒప్పుకున్న వారు ఏం చేయాలంట? నిజంగా దాని ప్రకారంగా జీవించవలసిన వారు అయి ఉన్నాము. నిజంగా దేవుడు మనకి మహిమ కలుగుగాక. అందుకనే ప్రేమ దేవుడారా, ఇప్పుడు అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ పౌలు కూడా ప్రేమ దేవుడారా ఇక్కడ పౌలు గారు ఇక శతాధిపతి ఆ సైన్య అధ్యక్షుడు కుటుంబం రక్షించబడడం కోసము చూడండి, ఇక్కడ పౌలు గారు చాలా తేటగా ఈ కార్యం చెప్తున్నారు. పౌలు గారి ప్రేమ ఏం బిడ్డారా, ఇక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడంట లుస్త్రాలో చూడండి, లుస్త్రాలో 2వ వచనం చదవండి ఒకసారి. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించింది. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బీతునియకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడప్పుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని 17వ వచనం చదవండి. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదులుకోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నారని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చూడండి ప్రేమ దేవుళ్ళారా, పౌలు గారు ఇక్కడ ఆ సమయంలో ఏం చేస్తారంట? ఒక దెయ్యం పట్టిన ఒక చిన్నది పౌలు గారి పరిచర్యలో ఆమె వెంబడిస్తా ఉందంట. ఒక దెయ్యం పట్టిన చిన్నది పౌలు గారు వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే పౌలు గారి ప్రేమ దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు కాబట్టి
దేవుని ఆత్మ అతనికి బోధించకుండా అతను చేయమని చెప్పకుండా ఏది చేయడు. ఎందుకంటే యేసు ప్రభువు కూడా చెప్పారు అనేక సార్లు, ఆయన నా తండ్రి నాకు ఏదైతే బయలుపరిచి ఉన్నాడో దాన్ని నేను చేస్తున్నాను కదా అని నేను చెప్తున్నాను కదా, వేరే దాన్ని అన్నాడు ఆయన. ఎందుకంటే ప్రేమ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ప్రతి వారు కూడా దేవుని మూలంగా దేవుని చెప్పుతున్న మాటలే వారు జరిగిస్తూ ఉంటారు. వారు సొంతగా ఏది కూడా ప్రయత్నం చేయరు. అయితే ప్రేమ దేవుని పిల్లరా, పౌలు గారు ఆయన పరిచయం వెళ్తున్నప్పుడు దెయ్యం పట్టిన ఒక చిన్నది ఏం చేసిందంట, ఆయన వెంబడిస్తూ ఉందంట, అనేక సార్లు వెంబడిస్తున్నప్పుడు ప్రేమ దేవుని పిల్లరా, అతను ప్రభు ఆత్మ కలిగిన వాడే కాబట్టి అనేకమైన మరి దెయ్యాలతో పోరాడేవాడు, రోగులు స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసినప్పటికీ కూడా నిజంగా ఆ దెయ్యం పట్టిన చిన్నది దేవుడు ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా ఆమె ఒక మాట కూడా మాట్లాడలేదు. అయితే ఆయన పరిచయం వెళ్ళిపోతున్నాడు, ఆమె వెంబడిస్తూనే ఉంది. ఒక రోజు ప్రేమ దేవుడు ఆయన పరిచయంలో నిజంగా ఏం చేసిండే, దేవుని ఆత్మ సంధించి వెనక్కి తిరిగి దాన్ని గద్దించు అన్నాడు. దేవుడు ఎప్పుడైతే గద్దించమని చెప్పాడో పౌలు గారు వెనక్కి తిరిగి దాన్ని గద్దించినప్పుడు అంట ప్రేమ దేవుడు ఆమెలోంచి దెయ్యం వెళ్ళిపోయిందండి. ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమెలోంచి దెయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ప్రేమ దేవుడారా, మరి ఆ దెయ్యం వల్ల, ఆమెలో ఉన్న దెయ్యం వల్ల అక్కడ ఉన్న ప్రజలు అంటే చాలా మంది ఏం చేస్తారంట, ఆమె లబ్ధి పొందుతూ ఉన్నారట. నిజంగా ఆమె వల్ల లబ్ధి పొందుకుంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆమెలోంచి దెయ్యం పోయేదో నిజంగా పౌలు గారి మీద తిరగబడడం ప్రారంభించారు. పౌలు గారు నిజంగా ఆమె దెయ్యాన్ని వెడగొట్టాడని చెప్పేసి నిజంగా పౌలు గారి మీదకి వాళ్ళు తిరగబడి రాళ్ళతో కర్రలతో కొట్టడం ప్రారంభించాడు. చూడండి, ఇక్కడ మాట ఉంటుంది, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయేది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అప్పుడు జన సమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. నిజంగా ఎప్పుడైతే ఆ చిన్న ఆమెలో ఉన్న దెయ్యం మాత్రం పోయిందో ప్రేమ దెయ్యం బిడ్డారా, మరి అక్కడ ఆమె వల్ల లబ్ధి పొందుతున్న లాభసాధకమైన వ్యక్తులు ఏం చేశారంట, మరి నిజంగా అనేకులు పురుగుల్పి వారి మీదకి నిజంగా దొమ్మికి వచ్చారు, కొట్టడానికి వచ్చారు. కొట్టిన ప్రేమ దేవుళ్ళ కర్రలతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే కొట్టిన తర్వాత ప్రేమ దేవుళ్ళారా, మరి కర్రలతో వారిని కొట్టిన తర్వాత ఏమంటున్నారు చూడండి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించేది. అంతటా అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలను త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థించు కీర్తన పాడుచుండేది. ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములను ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూసి ఖైదీలు పారిపోయారని కత్తి చూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వలుకుచు పౌలును శీలను సాగిలపడి వారి పిలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలనను నేనేమి చేయవలనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించింది. చూడండి, నిజంగా దేవుని కార్యములు చాలా నిజంగా అద్భుతమైనగా నిజంగా ఆశ్చర్యరీతిగా జరిగిస్తూ ఉంటాడు. మన నిజంగా ప్రేమ దేవుడు ప్రతి కీడు వెనుక ఒక మేలు దాగి ఉందంటే ఇదే ప్రేమ దేవుడు పెట్టారు. నిజంగా మరి పౌలు గారేమో ఆమెలో దయ్యాన్ని వెలగొట్టినప్పుడు నిజంగా ఆ స్త్రీకి ఆమెకి మేలు జరిగింది. అయితే పౌలు గారు నిజంగా అనేకమైన దెబ్బలు తిన్నారంటే ప్రేమ దేవుడు పెట్టారు. ఆమెలోంచి దయ్యాన్ని వెలగొట్టడం వల్ల వారు దెబ్బలు తింటమే కాదు కానీ అనేకమైన చెరసాలు పాలై ఉన్నారు.
చెరసాల ఖైదీలై ఉన్నారు. అయితే ప్రియమైన దేవుళ్ళ చెరసాల ఖైదీలైనప్పుడు కూడా వారు ఏమాత్రం చింతించట్లేదు, ఎంతమాత్రం ఆందోళన చెందట్లేదు. కానీ చెరసాల ఖైదీలో ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తారట? ప్రార్థిస్తూ ఉన్నారట, దేవుని స్తుతిస్తూ ఉన్నారట. నిజంగా ఖైదీలుగా ఉన్న సమయంలో కూడా ఓ నిజంగా ప్రభువా, మేమైతే ప్రభు మంచి చేయాలనుకున్నాము, అయితే మాకు కీడతలం నిజంగా మాకు తలపించి ఉన్నది అని ఎంత మాత్రం చింతించకుండా, ప్రభు నిజంగా ఎంత మాత్రం కూడా గైర్యం చెందకుండా వారు ఏం చేస్తారంట? సంతోషిస్తూ ఉన్నారంట. ఎందుకంటే దేవుని వాక్యము కొరకు వారు చెరసాల పాలైన దెబ్బలు తిన్నా కూడా వారు ఎంత మాత్రం చింతించలేదు ప్రియమైన దేవుడారా. ఎందుకంటే ప్రియమైన దేవుని ఆత్మ వారిలో ఉంది కనుక, దేవుని వాక్యం వారిలో ఉంది కనుక, ఆ వాక్యం కొరకు వారు ఏమైనా వారిని నిజంగా నిశ్చయించుకున్నారు కనుక, ఆ వాక్యం కొరకు ఏదైనా పర్వాలేదు అనుకున్నారు కనుక, నిజంగా వారు ఖైదీలైనా పర్వాలేదు, చెరసాల పాలైనా పర్వాలేదు, దెబ్బలు తిన్నా పర్వాలేదు అనుకుని ప్రియమైన దేవుడారా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, నిజంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడంట అకస్మాత్తుగా దూత నిజంగా ప్రభు కార్యం వారి మధ్య జరిగింది. ప్రియమైన దేవుడు గొప్ప భూకంపం వారి మధ్యకు వచ్చినప్పుడంట ఆ గొప్ప తాకిడికి వారి వేయబడిన బోండాలు కూడా తెగిపోయినాయి అంట. చూడండి ప్రియమైన దేవుడారా, ఈ బోండాలు ఇక్కడ బోండం, ఇక్కడ బోండం కాళ్ళకి ఇలా వేసి కట్టేస్తారు, ఇలా ఉండిపోతారు. ఇలా ఉండిపోయి ఈ చేతిని మనము నిజంగా ప్రభు స్తుతించడానికి ప్రియమైన దేవుడారా ఎన్ని నిమిషాలు ఉంచుతాము ఈ చేతుల్ని? ఎలాగా? నిమిషాలు ఉంచుతామా? సెకండ్స్ ఉంచుతామా? సెకండ్స్. మరి వాళ్ళు ఎంతగా కట్టుబడి ఉన్నాయండి. అక్కడ ఇలా కట్టేసి ఉంచారంట పౌలు సెలవు చేస్తాలు. ఎలా ఉంచి మనకి ఎన్ని లాక్కొచ్చేస్తా ఉంటాయి, కాళ్ళు చేతులు అన్నీ కూడా. మెడకాయకి కూడా కట్టేస్తారు, మెడకాయకి కూడా. మెడకాయకి ఇది తలటి కదలదు, చేతులు ఇలా కదలడానికి వీల్లేదు. ఎలా ఉంచేసిన తర్వాత ఇలా కట్టేసిన తర్వాత మనం ఎంతసేపు ఆరాధన చేస్తాం? అసలు ఆరాధన కొనసాగిద్దా? ఓ పక్కన శరీర బలహీనత, శరీర సంబంధమైన నొప్పులు, ఈ నొప్పులతో ఆరాధన చేయాలంటే చేయలేం. కానీ పౌలు శీల ప్రేమ దేవుడారా ఈ యొక్క బంధకాల్లో ఉండేంట ప్రభు స్తుతిస్తూ ఉన్నారంట, ప్రార్థిస్తూ ఉన్నారంట. నిజంగా వారి స్థుతులు నిజంగా పాటలు పాడుతూ, కీర్తనలతో పాటలు పాడుతూ ఉన్నారు. నిజం ప్రేమ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నిజంగా అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నారంటే నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజం ప్రేమ దేవులో ఈ రోజు మనకి చిన్న శ్రమ వచ్చినా, ఓ చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న శోధన వచ్చినా మనం ఆ రోజు ప్రార్థన చేయండి. చేస్తామా? చిన్న ఇబ్బంది వస్తే, చిన్న సమస్య వస్తే, చిన్న బలహీనత వస్తే మనం ప్రార్థన చేయగలుగుతామా? ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాము. ఈరోజు జ్వరం వచ్చింది కాబట్టి ఏం చేస్తాం? మనసు మీద అలాగే ఉండిపోతాం, కానీ మోకాలు వేసి ప్రార్థన చేయగలుగుతామా? ఏ చిన్న సమస్య వచ్చిందండి కుటుంబం మీదకి, ఏదో ఒత్తిడి వచ్చింది, మన నిజంగా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయగలుగుతామా? మన మోకాళ్ళు అవసరం. కానీ అంత బలహీనతలో కూడా ఉండి, అన్ని ఇబ్బందుల్లో ఉండి కూడా మరి ప్రభుని ఎలాగ ఆరాధించారంటే వారు ప్రభుకి ఖైదీ ఉన్నారంట. నిజంగా వారు చెరసాల ఖైదీలుగా ఉన్నారు, కానీ వారు నిశ్చయంగా అంతకు ముందే ప్రభువుకి ఖైదీగా ఉన్నారు. కాబట్టి వారు ఇంకే ఖైదీ అయినా సరే స్వేచ్ఛగా ఆనందంగా వారు గడుపుతూ ఉన్నారు. నిజం ప్రేమ దేవుళ్ళారా, వారు ప్రభువుకి ఖైదీగా ఉండకుండా ఈ లోకంలో వారు ఎంత ఖైదీలుగా ఉన్నా ప్రయోజనం లేదు. మొట్టమొదటిగా మనం ప్రభువుకి ఖైదీలుగా ఉండాలి. మన ప్రభువుకి ఖైదీలుగా ఉన్నప్పుడే దేవుని నామానికి మేము కలిగేది కాక. అందుకనే ప్రేమ దేవుడు మనము తీర్మానం చేసుకోవాలి. కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, దుఃఖమైన, ప్రభు కరువైన, వస్త్ర అయితే ఏదైనా కానీ ప్రభు నీతో నిశ్చయంగా నిలిచి ఉంటాం అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు ప్రేమ దేవుడారా నిజంగా వారి తీర్మానానికి చూడండి, వారి యొక్క జీవిత ప్రభావాలు ఎవరు పడి అంట? ఆ సైన్యాధిపతులు పడి అంట. చెరసాల అక్కడ అధిపతులు పడ్డాయి. వారి యొక్క జీవిత ప్రభావం, వారు ఎంతగా బంధించబడినప్పుడు కూడా ప్రభువే వారి మధ్యకు వచ్చి వారు విడిపించినప్పటికీ కూడా వారు పారిపోకుండా అక్కడే వాడు యథార్థతను చూడండి. వారి యొక్క యథార్థతను, వారి యొక్క భక్తిని నిజంగా చెరసాల అందరూ చూస్తున్నారంట. చూడండి ఆ మాట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. వారు చేస్తున్న ప్రార్థనలు, కీర్తనలు ఏం చేస్తారు? ఖైదీలు చూస్తూ ఉన్నారు. మన నిజంగా ప్రేమ దేవుడారా వారు వెంటనే
నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా భూకంపం రావచ్చండి. భూకంపం వచ్చిన తర్వాత అంతా కూడా కొలాప్స్ అవ్వచ్చు. అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమనుకోవాలి, వెంటనే చనిపోయారేమో అనుకోవాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారా, ఖైదీలు ఏమైపోయారు అన్న ఆందోళన ప్రేమైతే వాళ్ళు పారిపోతే వీరికి మరణశిక్ష. నిజంగా వాళ్ళు ఖైదీలు పారిపోతే వీరికి మరణశిక్ష వీరికి విధించబడుతుంది. వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం బాధ్యత వీరికి అప్పగించారు. అయితే ప్రేమైతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుని దగ్గర యథార్థతో వాళ్ళు పారిపోకుండా నమ్మకముగా నిలబడి ఉన్నారు. ఆ భూకంపం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నమ్మకంగా అక్కడే నిలబడి ఉన్నప్పటికీ ప్రేమైన దేవుళ్ళరా వారి జీవిత ప్రభావము ఆ ఖైదీల మీద పడింది. ఆ ఖైదీల మీదే కాదండి, అక్కడ సైనిక అధ్యక్షుల మీద కూడా పడింది. వెంటనే ప్రేమైన దేవుళ్ళారా వారు చూడండి అక్కడ ఏమంటున్నారు, ఆ చెరసాల నాయకుడు మేల్కొని 27 ఆ చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి చూసి తను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి, చూడు దేవుడు వెంటనే సాగిలపడ్డారు. వెంటనే వాళ్ళకి సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. చూడండి ప్రేమే దేవుడు వాళ్ళు వెంటనే వారు ఏం చేస్తున్నారు, మేము రక్షణ పొందాలయ్యా, రక్షణ పొందడానికి మేమేమి చేయాలయ్యా. మరి ఈరోజు ప్రేమ ఏం పెట్టారా, మరి నిజంగా మన జీవితాల్లో కూడా మరి ఆ క్రీస్తు యొక్క ప్రభావం మన మీద పడుచున్నప్పుడు, దేవుని యొక్క ప్రభావం మన మీద పడుచున్నప్పుడు మరి నిజంగా మనము కూడా ఏమి చేయాలయ్యా. మన జీవితాల్లో దేవుని కార్యం జరుగుతున్నప్పుడు, దేవుని ఔన్నత్యం మన మీద నిజంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, వెంటనే మనం ఏం చేయాలంటే, ప్రభువా మేము రక్షించబడాలి, మేము ఏం చేయాలి, మేము నిత్య జీవం పొందాలి, మేము ఏం చేయాలి. అయితే ప్రేమ దేవుళ్ళారా ప్రవక్తగా ఏం చెప్తుంటే, నువ్వు నిత్య జీవం పొందాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు అంటే ఏమిటంటే, నీ పాపముల నిమిత్తము నిజంగా నువ్వు దుఃఖించాలి, నువ్వు కన్నీరు విడవాలి, ప్రాయశ్చిత్తము పొందాలి. అప్పుడే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరము పొందినప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడివి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందకుండా నువ్వు నిత్య జీవానికి పొందలేవు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందకుండా పరిశుద్ధాత్మ వరమును పొందుకోలేవు. పరిశుద్ధాత్మ వరము పొందినప్పుడే నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. అప్పుడు మాత్రమే నిశ్చయించేవారికి నువ్వు వారసుడివి, వారసురాలివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, మరి నిజంగా మన జీవితాల్లో మరి దేవుడు ఈ గొప్ప రక్షణ వాక్యాన్నంట మరి ఆయన ఏ దూతల ద్వారా పంపించలేదు, మనకి ఆయన ఏ దూతల ద్వారా మనకి పంపించలేదు. కానీ ఆయన నిజంగా రక్షణ భాగ్యము కలుగుట కొరకు దేవుడు ఒక ప్రత్యేక మనుషులు మాత్రమే ఎన్నుకున్నాడు. ఆయన ఏ దూతలు ఎన్నుకోలేదు. నిజం ప్రేమ దేవుని బిడ్డలారా, పాపము లేని ఆ దూతను ఆయన ఎన్నుకోలేదు. కానీ నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించుచున్న ఒక మానవుడు మాత్రమే ఆ రక్షణ ప్రకటించడానికి ఎన్నుకున్నాడు ఆయన. మన నిజం ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా మాత్రమే ఆ రక్షణాన్ని ప్రకటించడానికి ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఎన్నిక చేయబడిన బిడ్డల ద్వారా మాత్రమే దేవుడు వారికి రక్షణ భాగ్యాన్ని కలిగింప చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 10వ అధ్యాయం 14-15. వారు విశ్వసింపవానికి ఎట్లా ప్రార్థన చేయుదురు, వినని వాని ఎట్లా విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా ఎట్లా విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవుడు ప్రకటించేవాడు లేకపోతే ఎలా ప్రకటిస్తాడు? నిజమేనా? ఈ రోజు ప్రేమ దేవుడురా ప్రకటించేవాడు పాదములు ఎంతో సుందరములు అంటున్నాడు ఆయన. ప్రకటించేవాడు పాదములు ఎంతో సుందరములు. అయితే ప్రేమ దేవుడురా, మరి ఈ రోజు మనం చాలా వింటూ ఉంటాం, యూట్యూబ్ లో వింటూ ఉంటాం.
మరి యూట్యూబ్ లో వినే వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజంగా ఈ రోజు మనకు ఆశీర్వాదకరమా అంటే కాదండి. యూట్యూబ్ లో వినే వాక్యం మనకి ఆశీర్వాదకరం కాదండి. ఎందుకంటే యూట్యూబ్ లో విన్న వాక్యం ఇక్కడ ఏమన్నాడు, సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరములు అంటున్నాడు. మరి నిజంగా యూట్యూబ్ లో ప్రకటించే నిజంగా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, బోధిస్తూ ఉంటారు. మరి ఎక్కడో కొంచెం లైవ్ ఇస్తూ ఉంటారు. మరి ఎక్కడో ఉండి వాళ్ళు తెర మీద వేసుకుంటూ వింటూ ఉంటారు. నిజం ప్రేమే దేవుడు ఇదంతా కూడా మనకి ఏమాత్రము కూడా యోగ్యమైంది కాదు. అయితే ప్రేమే దేవుడు యోగ్యమైనది ఏమిటంటే సువార్త చేయవాడు పాదములు ఎంతో సుందరములు అంటున్నాడు. అటువంటి నిజంగా సువార్త ప్రకటించేవారు మన మధ్య ఉన్నప్పుడు, మనకు బోధిస్తున్నప్పుడు నిజంగా మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడే ఉన్నాడు, విశ్వసించిన వారి యెడల ప్రార్థన ఎలా చేయుదురు? చూడండి 14 వచ్చిన వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు? నిజమేనా? ఇప్పుడు మనం విశ్వసించకుండా దేవుణ్ణి ఎలా ప్రార్థన చేస్తామండి? మన దేవునికి ప్రార్థన చేయాలంటే మన నిజంగా రక్షించబడాలి అన్నప్పుడు మన నిజంగా ఆ ఎంత విశ్వాసం లేకుండా నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? నువ్వు వినకుండా ఎట్లా విశ్వసిస్తావు? దేవుని వాక్యం వినకుండా, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా విందురు? వారు ఎట్లా వింటారు? నిజమేనా? ఎవరు బట్టి వాళ్ళు మరి వాక్యము ప్రకటించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజం ప్రేమే దేవుని బిడ్డలారా, మరి నిజంగా ప్రకటించేవాడు లేకపోతే వారు ఎలాగ విశ్వసిస్తారు? ప్రకటించేవాడు ఉన్నప్పుడే కదా ఆ వాక్యాన్ని వారు వినగలుగుతారు. ఆ వాక్యాన్ని వినదాన్ని బట్టే కదా ప్రార్థించగలుగుతారు, విశ్వాసం ఉంచుతారు. అందుకనే దేవుడు ప్రకటించేవాడు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? మరి ఇంటి విషయమే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. చూడండి ప్రేమి దేవుని బిడ్డలారా, మన నిజంగా ఈ రోజు మనం చదువుతున్నది మనకు అర్థము కావాలి. మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే ప్రార్థిస్తున్నామో దాని గురించిన వివరణ మనకు లేకుండా, దాని గురించి బయలుపాటు మనకు లేకుండా, దాని గురించి ప్రత్యక్షత మనకు లేకుండా మనం ఏ విధంగా వాటి విశ్వాసం ఉంచగలము? ఈ రోజు ప్రేమ దేవుడు లోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మన బాప్తిస్మం ఇచ్చుచూ ఉన్నారు. అయితే నిజంగా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిస్మం అనేది బైబుల్లో లేదు కనుక, అయితే బైబుల్లో లేని కార్యాలు ఎవరు ప్రకటించుతున్నారు. అయితే అది సరైనది కాదు అని ప్రకటించే నీకు లేకపోతే నిజమైన దాన్ని ఏ విధంగా విశ్వసించగలుగుతావు? మరి ప్రభువు యేసుక్రీస్తునందు మరి నిజంగా బాప్తిస్మం పొందిన వాడే నిత్యజీవం పొందుతాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. దాని గురించిన వివరణ నీకు ఇచ్చేవాడు లేకపోతే దాని ఎందుకు విశ్వాసం ఎలా ఉంచగలుగుతావు? దాని కొరకు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? దాని గురించి ఎలాగ నువ్వు విశ్వాసం ఉంచగలుగుతావు? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రేమే దేవుని బిడ్డలారా, దాని గురించి వివరించగలిగిన వాడు ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి ఆ విశ్వాసం పొందుకోగలుగుతావు, దాని గురించి నువ్వు ప్రార్థించగలుగుతూ ఉంటావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యమే 8వ అధ్యాయంలో చూడండి. అతడు తిరిగి వెళ్ళుచు తన 26 ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును చూడండి. ఇక్కడ ఫిలిప్ ఇక్కడ 8వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తున్నాడంట, దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామము గురించి సువార్త ప్రకటించుచుండగా ఏం చేస్తున్నాడంట? ఫిలిప్ సువార్త ప్రకటించుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటన చేస్తూ ఉండగా ఆ సమయంలో ప్రభు దూతకు ఏం చేసిందంట? 26వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన
కందా కేంద్ర మంత్రి ధనాగారం అంతటి మీదనున్న అత్యోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అది తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రావ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడి బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ జరగకపోయేను. ఇక్కడేమున్నాడు 31వ వచనంలో అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని వేడుకున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఇక్కడ ఫిలిప్పు మరి దేవుడు దూత అతను చెప్తున్నప్పుడు మరి యెషయా గ్రంథం చదువుతున్నాడు. మరి అతను యెరూషలేము నుంచి గాజాకు ప్రయాణం చేస్తున్న సమయంలో, యెరూషలేము ఆరాధన చేయడానికి వస్తున్న సమయంలో మరి ఆ రథం మీద కూర్చొని ఆయన ఏం చేస్తారంటే కందాక మంత్రి నపుంసకుడు నిజంగా యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్తూ ఉంది, నువ్వు వెంటనే వెళ్ళి నిజంగా ఆ కందాక మంత్రి నపుంసకుడితో వెళ్ళి కలుసుకో అని చెప్పినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, మా నిజంగా ఫిలిప్పు ఎంత వేగంగా వెళ్ళగలిగితే ఆ రథం మీద వెళ్ళే వ్యక్తిని కలుసుకోగలిగాడండి. మా నిజంగా నిజంగా ప్రవక్త అంటున్నాడు, అతను లేవనెత్తు శక్తితో వెళ్ళిపోయాడంట. అతను నిజంగా జీవపు శక్తితో అతను ప్రయాణం చేశాడంటున్నాడు. రథము కంటే వేగముగా. నిజంగా అతను వృద్ధాప్య దిశలో ఉన్నాడు, యవనస్తుడు కాదండి. వృద్ధాప్య దిశలో ఉన్నవాడు రథము కంటే ఏ విధంగా వేగంగా పరిగెత్తగలడంటే ప్రభు ఆత్మ అతను వేగంగా తీసుకెళ్ళిందంటే రథం కంటే ముందుగా అతను తీసుకెళ్లిపోయి అతనితో నిజంగా సంభాషించడానికి దేవుని ఆత్మ అతను నడిపించింది. అయితే వెంటనే ప్రేమ దేవుడారా అతను ఆ మార్గంలో ఆయన ఏం చేస్తారు, రథం ఎక్కి కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్న సమయంలో నువ్వేమి చదువుతున్నావు నీకు తెలుసా అని ఫిలిప్పు అడిగినప్పుడు, ఒకరు నాకు బోధించకుండా నాకు దీన్ని ఎలా తెలుసుకోగలను? నిజం ప్రేమ దేవుడారా, బోధించేవాడు లేకుండా, ప్రకటించేవాడు లేకుండా, ప్రకటించేవాడు లేకుండా మనం ఏ విధంగా అర్థం చేసుకోగలము? అందుకనే ప్రియమే దేవుడారా, ఈ రోజు బోధించేవాడు మనకు అవసరమై ఉన్నాడు. దేవుడు సువార్తను ప్రకటించేవాడు మనకు అవసరమై ఉన్నాడు. అందుకనే ప్రకటించకుండా మనం ఏమాత్రం కూడా దాన్ని గ్రహించలేము. అందుకని ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూడు 37వ వచనంలో, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహించగలనని చెప్పి రథమెక్కి ఫిలిప్పును వేడుకున్నాను. చూడ ప్రేమ దేవుని బిడ్డలారా, వెంటనే అతను ఏం చేస్తాడంట, ఫిలిప్పు నిజంగా అతను చదువుతున్న దాన్ని వివరిస్తూ ఉన్నాడు. మన నిజంగా అది ఎవరి గురించి చదువుతా, ఆ గ్రంథం ఎవరి గురించి బయలుపరచబడుతుందంటే యేసు ప్రభువు వారి గురించి. నిజం ప్రేమే దేవుడు యేసు ప్రభువు వారి గురించి ఆ మాటలు బయలుపరచబడుతుంది. మరి వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన బొచ్చు కత్తిరించేవాడు ఆ గొర్రె ఏ విధంగా మౌనంగా ఉన్నదో అంటే ప్రేమే దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభువు సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా, ఆయన సిలువ వేస్తున్నప్పుడు, కొడాతో కొట్టుచున్నప్పుడు, నిజంగా అనేకమైన హింసలు పెడుతున్నప్పుడు, ముళ్ళకిని గుచ్చినప్పుడు, మొహాలు ఉమ్ము వేసినప్పుడు, సిలువ మోస్తున్నప్పుడు ప్రేమే దేవుని బిడ్డలారా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనముగా బొచ్చు కత్తిరించిన వాళ్ళ ఆ గొర్రె ఎంత మౌనంగా ఉంటుందో నిజంగా ఆయన కూడా వదక తేబడిన గొర్రెగా ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రేమ దేవుడారా, నిజంగా ఎంత ధీరత్వంలో ఉన్నాడు, ఎంత సాత్వికలో ఉన్నాడు, ఎంత తగ్గింపులో ఉన్నాడు, ఎంత ఓర్పులో ఉన్నాడు, ఎంత సహనంలో ఉన్నాడు. ప్రేమ దేవుడారా, నిజంగా యేసు ప్రభువు వారి జీవితమే ఈ రోజు మనకు మాదిరికరమై ఉంది. ప్రేమ దేవుడారా, అంత హింస పొందుతున్నా, భయంకరమైన హింస పొందుతున్నా, దారుణాతి దారుణమైన నిజంగా దెబ్బ తగులుచున్న ప్రేమ దేవుడారా, ఆ శరీరంలో రక్తం అంట ఏడు నిజంగా పారుచూరుదంట. నిజంగా శిరస్సు నుంచి అరికాలు వరకు రక్తం అంట పారుతూ ఆ కొండ చివర్లంతా కూడా ఆ రక్త సిద్ధమైపోయిందంట. అటువంటి సమయంలో కూడా ప్రభు ఎంత మాత్రం కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, దూషించకుండా, అవమానించకుండా ఆయన పొందుతున్న దెబ్బలను విధేయత చూపించాడు.
ఈరోజు మనం అలా విధేయత ఉండగలుగుతున్నామా? అంత విధేయత మనం చూపించగలుగుతున్నామా? అంత ఓర్పు మనం ఉండగలుగుతామా? అంత సహనం మనం ఉండగలుగుతామా? అంతగా ప్రేమైన దేవుడు ఈరోజు మనలో అంత సహనము, అంత విధేయత, అంత నమ్మకత్వం మనం ఉండగలుగుతున్నదా? నిజ ప్రేమైన దేవుడారా మనం ఉండగలుగుతాం. ఎప్పుడు అంటే యేసుని మృతుల్లోంచి లేపిన ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు. నిజంగా ఆయనలో ఉన్న ఆత్మ ఆయన ఏ విధంగా మౌనంగా ఉంచినదో ఈ రోజు అదే ఆత్మ ఈ రోజు నీలోనికి వచ్చినప్పుడు అటువంటి జీవితమే నీకు రోజు అనుగ్రహ చేయబడుతూ ఉన్నది. అటువంటి సాత్వికమే, అటువంటి దీనత్వమే, అటువంటి ఓర్పే, అటువంటి సహనమే దేవుడు నీకు అనుగ్రహ చేస్తూ ఉంటాడు. ప్రేమే దేవుడు ఈ రోజు ఈ శరీరమును జయించడానికి మనకి ఏది అవసరం అంటే క్రీస్తు ఆత్మ లేకుండా మనం దేన్ని జయించలేమండి. క్రీస్తు ఆత్మ లేకుండా మనం జయించలేము. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఈ శరీరాన్ని మనం నియంత్రించగలము, ఈ శరీరాన్ని అదుపు చేయగలము. ఈ నిజముగా ఈ 10 జ్ఞానేంద్రియములు అదుపు చేయాలి అంటే అంతరంగములో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఈ భౌతిక 5 జ్ఞానేంద్రియములు, ఆత్మకు 5 10 జ్ఞానేంద్రియములు నువ్వు నియంత్రించలేవు. నిజం. నువ్వు నియంత్రించాలి అంటే నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఈ శరీరం లోబర్చలేవు. ఈ శరీరం లోబర్చాలి అంటే, క్రీస్తు వంటి జీవితం మనం జీవించాలంటే, క్రీస్తు వంటి ప్రేమను మనం కలిగి ఉండాలంటే, క్రీస్తు వంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే నిజప్రేమే దేవుళ్ళరా ఆయన జీవితాన్ని గురించి ఎప్పుడైతే ఫిలిప్పు ఆ నపుంసకుడికి వివరించడం ప్రారంభించాడో వెంటనే ఆయన ఏం చేశాడంట, మరి నీరు సిద్ధంగా ఉంది, నీకేమైనా అభ్యంతరమా? నీరు సిద్ధంగా ఉంది, నీకేమైనా అభ్యంతరం అంటే నాకే అభ్యంతరం. వెంటనే కందమకాయ మంత్రి నపుంసకుడు దిగాడు, రథం దిగాడు. వెంటనే అక్కడ నీరుంటే బాప్తిసం పొందాడు. యేసుక్రీస్తు నామమున మళ్ళా వెళ్ళిపోయాడు. చూడండి బిడ్డ, ఎప్పుడైతే అతనికి ప్రకటించబడిన దాన్ని అతను ఎప్పుడైతే విశ్వసించాడో, విశ్వసించిన వెంటనే ఫలం ఏమొచ్చింది? అక్కడ రియాక్షన్ ఏమొచ్చింది? యేసుక్రీస్తు నామమున అతను బాప్తిసం పొందాడు. నిజం ప్రేమించారు. ఎప్పుడైతే నీ జీవితంలో సువార్త ప్రకటించబడుతుందో అది నిజము, అది వాస్తవము, అది నా కొరకే జరిగించబడిన కార్యము అని ఎప్పుడైతే విశ్వసించావో వెంటనే ఫలం బయటికి రావాలి. ప్రేమించారా, నీ హృదయంలో విశ్వసించింది నీ నోటి ద్వారా ఒప్పుకోవాలి, క్రియ జరగాలి అక్కడ. ఆమేన్. దేవుడు మనకి మేము కలిగారు కాక. అందుకని ప్రేమ దేవుడారా ఎక్కడ వెంటనే ఎప్పుడైతే ఫిలిప్పు ప్రకటించాడో నిజంగా వెంటనే అంగీకరించాడు. ప్రభు నా కోసం మరణించాడా, ప్రభు నా కొరకు గాయపరచబడ్డా, ప్రభు నా కొరకు సిలువేయబడ్డా, కలవరు నా కొరకు రక్తం చెందించాడా, ఓ నిజంగా అతను నా కొరకు 2గా చేర్చబడ్డాడు. అక్కడ ఆరోహణగా ఆయన శరీరం ఆరోహణమైనప్పుడు ఆయన ఆత్మ నాకివ్వబడిందా అని ఎప్పుడైతే ఫిలిప్పు బోధించాడో యేసుప్రభు వారి గురించి వెంటనే విశ్వసించి అతను లోబడిపోయి యేసుక్రీస్తు బాప్తిసం పొందాడు. ఆయన దేవునా మనకి మేము కలిగింది కాక. అందుకనే ప్రేమ దేవుడు ఇంకొక కార్యం ఉంది ఇక్కడ. మరి అపోస్తలుల కార్యంలోనే ఈ 10వ అధ్యాయం కొర్నేలి ఇంట్లో ఇటలీ పటాలం అనబడిన పటాలములో దేవుళ్ళరా శతాధిపతి ఇక్కడ శతాధిపతి కొర్నేలి శతాధిపతి చాలా భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు, అన్యుడు. నిజంగా అన్యుడు అయితే ప్రేమ దేవుడు చాలా యథార్థవంతుడు, చాలా భక్తిపరుడు, మరి దాన కార్యములు కూడా చేయగలిగిన వాడు, లేని వారికి దాన కార్యాలు చేసేవాడు, చాలా నమ్మకమైన వ్యక్తి, యథార్థమైన వ్యక్తి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే వ్యక్తి. అయితే దేవుని సముఖంలో ఇతనికి నిజంగా ప్రార్థన చేస్తున్న సమయంలో నిజంగా 3 గంటల ప్రతి సమయంలో ఏం చేసిందంట, దేవుని దర్శనం అతను కలిగింది. దేవుని దర్శనం కలిగినప్పుడు అతనికి దూత అతను ప్రత్యక్షమే మాట్లాడుతున్నారు, కొర్నేలి నీ భక్తి కార్యంలో, నీ ప్రార్థనలో, నీ విజ్ఞాపనలో, మన యాచనలో, నీ ధర్మ కార్యములు అన్ని కూడా దేవుని సముఖంలో చేరి ఉన్నాయి అని చెప్పినప్పుడు ప్రేమ దేవుళ్ళ నీ ప్రార్థన ఆలకించబడింది అన్నప్పుడు వెంటనే అక్కడ ఏం చేస్తున్నాడట, 3వ వచనం చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది.
అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరనివి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపించి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. చూడండి ఏం పెట్టారు అక్కడ. వెంటనే దూత ఏం మాట్లాడుతుంది? ప్రభు దూత కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు అతను 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడంట. 3 గంటల సమయంలో ప్రేమైంది ఏం పెట్టారు. మన ఈరోజు మనము నిజంగా ప్రభువును కలుసుకునే సమయాలు కొన్ని ఉన్నాయండి. ఉదయం 12 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రికాల సమయంలో 3 గంటలకి, తెల్లవారుజాము 3 గంటలకి ప్రార్థన దేవుని సముఖంలో నేరుగా చేస్తుందంట. నిజంగా ఉదయం 12 గంటలకి చేసే ప్రార్థన, మధ్యాహ్నం 3 గంటలు చేసే ప్రార్థన, తెల్లవారుజాము చేసే 3 గంటల ప్రార్థన నేరుగా దేవుని సముఖంలో ప్రార్థన వెళ్తుందంటండి. ఆ సమయంలో దేవదూతలు సంచారం చేసే సమయం అంటండి. నిజంగా దేవదూతలు సంచారం చేసే సమయంలో నువ్వు ఆసక్తితో ప్రభు కొరకు ప్రార్థన చేయాలని మెలకుతో ఉండి ప్రార్థించినప్పుడు నిజంగా నీ ప్రార్థన నేరుగా దేవుని సముఖంలోకి వెళ్తుందండి. నిజంగా ప్రియమైన దేవుడు అటువంటి ప్రార్థన చేసే అనుభవాలు మీకు ఉన్నట్లయితే మీరు చాలా ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. నిజంగా ఆ సమయంలో ప్రార్థించడానికి నువ్వు మెలకుతో ఉండి ప్రార్థించాలని నిజంగా నువ్వు ఆశపడుచున్నప్పుడు నిజంగా కొన్ని సార్లు మిమ్మల్ని దేవుడు దూతలే మిమ్మల్ని లేపుతూ ఉంటాయి ప్రార్థన చేయడానికి. ఎందుకంటే దేవుడారా నిజంగా నువ్వు దేవుని సముఖంలో ఎదగడానికి, దేవుని సముఖంలో నువ్వు అంగలార్చడానికి దేవుడు ఇష్టపడుచున్నట్లయితే నీ ద్వారా ఎవరికి వచ్చిన ప్రార్థన చేయడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉంటే ఆ సమయంలో దేవుడిని లేపి నీ ద్వారా మొరబెట్టడానికి ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. నిజం ప్రియమైన దేవుడు మన గురించి మాత్రమే ప్రార్థన చేయడం కాదు కానీ ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు కొన్ని సార్లు లేపుతూ ఉంటాడు. నిజం ఒక రోజు ఇలాగే నేను కూడా 3 గంటల సమయంలో ప్రార్థన చేయడానికి లేపుతూ ఉన్నాడు. లేపితే పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. చేసిన తర్వాత ఆ రోజు ప్రార్థన చేశాను ఆ వ్యక్తి గురించి. చెప్పిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఆ వ్యక్తి కలిసినప్పుడు, బ్రదర్ ఎలాగా ఆ సమయం నాకు యాక్సిడెంట్ కాబోయింది, ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడిని తప్పించాడు అని చేసి చెప్తూ ఉన్నాడు. అతను ట్రావెల్ బస్సు ఎక్కి వెళ్తా ఉన్నప్పుడు ఆ బస్సు అన్ఎక్స్పెక్టెడ్ లోయలో పడిపోయింది. లోయలో పడిపోయే సమయంలో మరి నిజంగా ఆ బస్సులో అందరూ కూడా ఉన్నారు, మరి ఎవరికి ఏం సంభవించాల. అయితే ఆ సమయంలో దేవుడు నన్ను ప్రార్థించమని కోరాడు. అయితే నేను ప్రార్థించిన తర్వాత ఆ వ్యక్తి చెప్తున్నాడు ఈ విషయాన్ని, ఇలా జరిగింది బ్రదర్ అంటే. ఎప్పుడు బ్రదర్ అంటే ఆ రోజున అపరాధాలు అంటే ఆ రోజున దేవుడు ప్రార్థించమని చెప్పాడు. నిజం ప్రేమ ఏం పెట్టారా, దేవుడు ఊరికి మనం లేపడండి. నిజంగా ఆ సమయంలో కొన్నిసార్లు తట్టి లేపుతూ ఉంటాడు, లేదా ఒక స్వరము ద్వారా నేను లేపుతూ ఉంటాడు. ఎవరో నీ ఇంట్లో వాళ్ళని పిలిచినట్లుగా నేను కనపడుతూ ఉంటుంది, లేదా నువ్వు అలికిడి జరిగినట్టుగా ఉంటుంది, ఏదో శబ్దం వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఆ సమయంలో ఏం చేయాలంట, నువ్వు లెగిచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నేరుగా దేవుని సముఖంలోకి ప్రభు ఆ దూత అలాగే కొన్నేళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడంట నిజంగా ఏం జరిగిందంట, ప్రభు దూత వచ్చి దర్శించి చెప్తుంది, నిజంగా కొన్నేలి నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు, నీ ధర్మ కార్యములు ప్రభు సముఖంలో చేరి ఉన్నాయి అని చెప్పినప్పుడు, అయితే నేనేం చేయాలయ్యా అంటే 31 వ్యక్తిని పంపించి నిజంగా అక్కడ సీమోను అనే చర్మకారు ఇంట్లో పేతురు అనేవాడు ఉంటారు. అక్కడ పేతురు ఉంటారు. అయితే ఆయన పిలిపించుకో అని చెప్పినప్పుడు వెంటనే తన దగ్గర నమ్మకమైన వ్యక్తులు ఉన్నారంట. 2 నమ్మకమైన వ్యక్తులు, వాళ్ళు కూడా భక్తి పరులు అంటున్నాడు. నమ్మకమైన వ్యక్తులు, భక్తి పరులు అని చూడండి, ఆ మాట ఉంది అక్కడ. ఏడవచ్చు చూడండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపించాడు. చూడండి, నిజంగా ప్రేమ ఏం బిడ్డారా, నమ్మకమైన వారికి మనం ఎప్పుడుగా ఎక్కువ బాధ్యతను అప్పగిస్తూ ఉంటాం. నమ్మకమైన వారికి నిజంగా ప్రార్థన, నిజంగా ఏ వ్యక్తి అయితే ఆ శతాధిపతికి నమ్మకముగా ఉన్నాడో, నమ్మకంగా భక్తిగా ఉన్నవాడు నిజంగా అతనికి ఎప్పుడు అనుచరుడుగా ఉంటాడు, ఎప్పుడు అతనికి దగ్గరగా
నిజంగా ఆ భక్తి జీవితాన్ని అతను కొనసాగించడానికి చూస్తున్నప్పుడు అందరూ చూస్తూ ఉంటాడు. ఎవరు అతనికి నమ్మకంగా ఉంటున్నారు, ఎవరికి ఇతను భక్తిగా జీవిస్తున్నారు, ఎవరు యథార్థంగా ఉంటున్నారు అతను గమనించి ప్రేమ దేవుడురా అందులో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. తన ఇంట్లో ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా సమాచారం మొత్తం చెప్తున్నాడు. రాత్రిగా నిజంగా 3 గంటల సమయంలో ఇలా జరిగినప్పుడు దూతలకు ప్రత్యక్షమై ఇలా చెప్తున్నప్పుడు 30కి పంపించు. అక్కడ శమకారంలో పేతురు అనే సీమోను ఉంటాడు, అతను పిలిపించుకోమని చెప్తున్నాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు ప్రేమ దేవుళ్ళరా ఇతను బయలుదేరి వెళ్తున్న సమయంలోనే పేతురు అంటే అదే సమయంలో ఆయన భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కొంచెం ఆలస్యమైందంట భోజనం చేయడానికి. నిజంగా ఆహారం సిద్ధపడడానికి కొంచెం ఆలస్యమైన సమయంలో ఆయన ఏం చేశాడంట, అలా కునిపడ్డాడంట. అలాగే పేతురు 12 గంటల సమయంలో నిద్రపోయాడంట. నిద్రపోయే సమయంలో ప్రేమ దేవుడారా వెంటనే అతనికి దూత ప్రత్యక్షమైంది. దూత బయలుపాటించి నిజంగా నిన్ను కలుసుకోవడానికి అక్కడికి కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఒక 2 మనుషులు వస్తున్నారు. నిజంగా నువ్వు మేనది కిందకి వెళ్ళి వాళ్ళు కలుసుకో అని చెప్తున్నప్పుడు ప్రేమ దేవుడారా దానికి ముందుగా ఏం జరిగిందంటే ప్రేమ దేవుడారా పేతురికి దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఏంటంటే పైనుంచి అంట 4 చెంగులు పట్టుకున్న ఒక దుప్పటి కిందకి అలా దిగుతుందంట. 4 చెంగులు పట్టుకున్న దుప్పటి కిందకి అలా దిగుతున్నప్పుడు ఆ దుప్పట్లో అనేకమైన చతుష్పాద జంతువులు ఉన్నాయంట. అనేకమైన చతుష్పాద జంతువులు మరి నిజంగా ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు దేవుడు అక్కడ నిజంగా పేతురు వాడిని చంపుకొని తిను అన్నప్పుడు అయ్యా నేను యూదుని కదా, మన నిజంగా అన్యులు తినే జంతువులు కదా ఇవి, అన్యులు తినే వాటిని యూదులు ఎలా తినగలయ్యా, ఇవి నిషేధించబడి కదా అని అంటే దేవుడు అంటున్నాడు వీటిని పవిత్రపరిచాను, నువ్వు నిషేధించబడి ఎలా అంటున్నావు, పవిత్రపరచబడి వీటిని చంపుకొని తిను అని చెప్పి వెంటనే ఆ దర్శనం ఆగిపోయింది. తర్వాత వెంటనే మళ్ళా ఇంకో దర్శనం వచ్చిందంట. వెంటనే ఏం చేసింట ప్రభు ఏం చేస్తుందంట, నేను కలుసుకోవడానికి 2 మనుషులు వస్తున్నారు, మేడ దిగి కిందకి వెళ్ళి వారు కలుసుకో అని చెప్పినప్పుడు ప్రేమ దేవుడారా ఆ మనుషులు అప్పుడు ఎదుగుతూ ఉన్నారంట. ఎదుగుతూ ఉన్నప్పుడు మీరు ఎతికే మనిషి నేనే, రండి పేతురు అని చెప్పగానే వచ్చారు. లోపల తీసుకొచ్చి ఆహ్వానించి కూర్చోబెట్టుకొని చక్కగా భోజనం చేసి వాడు వెంట పెట్టుకొని కొర్నేలి ఇంటికి వెళ్ళారు. కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేమ దేవుడు కొర్నేలితో చెప్తున్నాడు, అయ్యా నన్ను పిలిపించడం గల కారణం ఏమిటి. వెంటనే కొర్నేలి ఏం చేస్తున్నాడు, పేతురు రాగానే సాష్టాంగ పడిపోతున్నాడు. నిజంగా పేతురు కాలం సాష్టాంగ పడిపోతుంటే అయ్యా నేను కూడా నీకు లాంటి మనిషిని, నేనేమి దేవదూతలు కాదయ్యా, నేను నీకు లాంటి మనిషినే, నమస్కారం దేవుడికేనయ్యా మన ఎవరికి కాదయ్యా అని చెప్పి తను తగ్గించుకొని నిజంగా అతను లేపి ప్రేమ దేవుడరా ఎందుకు నన్ను పిలిపించావు అనగానే ఇలాగా 3 గంటల సమయంలో ప్రభు దూత దగ్గరకు వచ్చి మన నిజంగా ఇదంతా నాకు చెప్పాడయ్యా, కొన్నేలి నీ భక్తి కార్యాలు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపనలో, నీ ఆచరణలో, నీ ధర్మ కార్యములు అన్ని కూడా సముఖంలో చేరి ఉన్నాయి అనేప్పుడు అయితే ఏం చేయాలయ్యా అని అంటే 30 మనిషిని పంపించి అక్కడ చర్మకారుడైన సీమోన్ ఇంట్లో పేతురు అనబడే సీమోన్ ఉంటాడు, అతను పిలిపించుకో నిజంగా అని చెప్పినప్పుడు ప్రేమ ఏం పెట్టారా. అయితే అప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి, అక్కడ 31, 37, 36 నుంచి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించి 32 చదవండి. పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చొని ఉన్నామని చెప్పారు. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చొని కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి చూడండి ప్రేమ దేవుడు వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ దేవుడికి ఏదైతే ఆజ్ఞాపించాడో అన్ని మాకు చెప్పాయా. చూడు ప్రేమ దేవుడే నిజంగా కొర్నేలికి ఆ పేతురు గురించి బయలుపరుచుకొని పేతురు తీసుకొచ్చి ఇంటికి తెప్పించుకొని అయ్యా పేతురు ద్వారా నువ్వు ఏమేమైతే నువ్వు వింటావు అవన్నీ నీకు ఆశీర్వాదమే. నిజంగా మొదటగా ఆ వ్యక్తి ఏం చేయాలంట, విశ్వసించాలి.
విశ్వసించినప్పుడు, దేవుడు విశ్వసించినప్పుడు నిజంగా అతను పిలిపించిన వాడిని కూడా అంగీకరించాలి. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నా అక్కడ, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఏమన్నాడు? దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? చాలా చాలా అద్భుతమైన మాట అండి ఇది. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఎవరైతే ఆయన అంగీకరించుచూ ఉన్నాడో, దేవుడు అంగీకరించుచున్నాడో వారికి ఆయన నిత్య జీవం అనుగ్రహింప చేసే దేవుడై ఉన్నాడు. నిజం ప్రేమే దేవుడారా, ఎవరైతే భక్తిగా జీవిస్తున్నారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో, ఎవరైతే నమ్మకంగా జీవిస్తున్నారో వారి మీద దేవుని కనుదృష్టి ఉన్నది. నిజంగా దేవుని కనుదృష్టి వారిపై ఉన్నది కనుకనే వారి భక్తి జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కనుకనే వారిని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. అక్కడ నిజంగా దేవుడు ఎవరైతే అంగీకరిస్తున్నాడో వారికి రక్షణ కృప చేస్తున్నాడు, వారికి స్వస్థత కృప చేస్తున్నాడు, వారికి విమోచన కృప చేస్తున్నాడు, వారికి స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, వారికి నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. నిజం ప్రేమే దేవుడు అంగీకరించిన వారందరికీ కూడా ఆయన రక్షణ కృప చేసేవాడై ఉన్నాడు, పరిశుద్ధాత్మని కృప చేసేవాడై ఉన్నాడు. చూడండి చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ఆ ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను అని దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయన 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము ఇవ్వనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వసించిన వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని పేతురు మాటలు చెప్పి ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుతూ చూసి విభ్రాంతులు ఉందరి. ఏలయనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారి బాప్తిసం పొందమని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారి అతను వేడుకోలేదు. నిజం ప్రేమి ఏం వెళ్ళారా? మరి ఎప్పుడైతే పేతురు నిజంగా మరి ఆ కొర్నేలు ఇంట్లో కూర్చున్న అందరికి కూడా
మరి యేసు ప్రభు వారి గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడట, బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి ఈ లోకానికి నిజంగా ఆయన వచ్చినప్పుడు నిజంగా ఎంత గొప్ప అద్భుతాలు చేశాడు. రోగులు స్వస్థపరిచాడు, పాపులను నిజంగా పేదవారిని నిజంగా అక్కడ గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటి వారిని అందరూ స్వస్థపరిచాడయ్యా. అయితే మిగతా ప్రజలు ఏం చేశారంట, అక్కడ దెయ్యం ఏం చేస్తుందంట, అనేక దెయ్యం చేత పెంచబడుతూ అనేకులను విడుదల పొందారయ్యా ఆయన గురించి. అయితే ఆయన్ని సిలువ వేసినప్పుడు నిజంగా ఆయన 3వ దిన పునరుద్ధరణగా లేచాడయ్యా. లేచిన దాని అన్నిటికీ సాక్షులు మేమే. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ప్రేమ ఏం బిడ్డలారా, నిజంగా వారు వింటూ అంగీకరించినప్పుడంట వారి హృదయాలు ఎప్పుడైతే ఏ పేరు చెబుతున్న కార్యాన్ని వారు విశ్వసిస్తూ ఉన్నారో వెంటనే వారికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినారు. నిజంగా పేతురు చెబుతున్న మాటలకు దేవుడు ఏ ఏ కార్యం అయితే ఈ లోకంలో జరిగించాడో నిజంగా అవన్నిటి యందు వారు విశ్వాసం వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నది. నిజం ప్రేమ దేవుడు ఎప్పుడైతే మనము పరిపూర్ణముగా దేవుని విశ్వాసం ఉంచుతున్నామో దేవుడు రంగంలోకి దిగి వస్తూ ఉన్నాడు. నీ హృదయంలోనికి దిగి వచ్చి ఆయన నివాసము చేయగూర్చు ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన గురించి నీకు పడించవచ్చు ఉన్నదో అప్పుడు నిన్ను గురించి నువ్వేం చేసుకుంటావంటే తగ్గించుకుంటూ ఉంటావు, క్షమాపణ అడుగుతూ ఉంటావు, పశ్చాత్తాపం పొందుతూ ఉంటావు. అయ్యో నేను పాపుని, ఇంతగా నా కొరకు ఆయన మరణించాడా, ఇంతగా నా కొరకు వ్యాధులు చెందాడా, ఇంతగా నా కొరకు ఆయన బాధ పొందాడా, ఇంతగా నా కొరకు ఆయన మృతి పొందాడా, ఇంతగా నా కొరకు రక్తము కార్చాడా అని నువ్వు నిజంగా నీలో నీవు పశ్చాత్తాపం పొందుతూ నీ పాపము నుంచి ప్రాయశ్చిత్తం పొందుతూ ఉన్నప్పుడు నిజంగా నీలో బయటికి వెళ్తున్నప్పుడు నిజంగా దేవుని ఆత్మ నీలోనికి దిగి వస్తూ ఉన్నది. ప్రేమే దేవుని బిడ్డలారా, పేతురులోనికి నిజంగా ఎప్పుడైతే పేతురు బోధిస్తూ ఉండగా ఆ కొర్నేలింట్లో అందరి మీద గట్ట పరిశుద్ధాత్మలా దిగి వచ్చేసింది. నిజం దేవుని నామానికి మేము కలిగిన కాక పరిశుద్ధాత్మ దిగి వచ్చిన వీరు నిజంగా బాప్తిసం పొందడానికి నిజంగా ఆటంకం ఏమిటి? నిజం ప్రేమే దేవుని బిడ్డ, ఈ రోజు మనం ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నాం అంటే ప్రభు కార్యం ముందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచలేకపోతున్నాం. నిజంగా ప్రభు దేవుని బిడ్డలారా, నువ్వు యథార్థంగా నమ్మకముగా ప్రభు చేసిన కార్యం విశ్వాసం వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది ఒట్టికి రాగానే పరిశుద్ధాత్మని ఆవరించుంటదట. నువ్వు బాప్తిసం పొంది వెంటనే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. కానీ ఈ రోజు మనం బాప్తిసం పొందుతున్నా కానీ కూడా పరిశుద్ధాత్మ ఎందుకు రావట్లేదంటే ప్రభు కార్యాలను పరిపూర్ణ విశ్వసించలేకపోతున్నాం. ప్రభు చేసిన కార్యాన్ని పరిపూర్ణంగా మనం నమ్మలేకపోతున్నాం. అందుకనే మనం పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నాం. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా నీ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం ఉంటున్నావు, నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు, క్షమాపడుతున్నావు, బాప్తిసం అంటే ఏంటో కాదండి, నీ పాత జీవితము విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించడమే. నీ పాత జీవితానికి స్వస్థ చెప్తూ ఇదిగో నేను నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను, ఇప్పుడు వరకు నేను పాత జీవితాన్ని జీవించాను, ఇప్పుడు నుంచి నేను బాప్తిసం నుంచి కూడా ఇంకా నా పాత జీవితాన్ని స్వస్థ చెప్తూ ఇంకో నూతన కార్యం నా జీవితంలో జరగాలి, ఇప్పటి నుంచి నేను కొత్తగా ప్రారంభిస్తున్నాను అని ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో ప్రభు దిగి వస్తాడు. ప్రభు దిగి వచ్చి ఈ దేహాన్ని ఆయన నిలబెట్టి చేస్తూ ఉంటాడు. మనకి మహిమకలుగును గాక. నిజం ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నిత్య జీవాన్ని పొందాలి అంటే నిజంగా మనం మారు మనసు పొందాలి. మన మారు మనసు అనగా ఏమిటంటే మన పాపముల నిమిత్తం దుఃఖించడమే. మనం ఎప్పుడైతే దుఃఖిస్తూ ఉన్నామో నిజంగా వెంటనే మన గొప్ప రక్షణాధికారం మన జీవితంలో జరుగుతూ ఉన్నాం. ఆ గొప్ప రక్షణ భాగ్యం మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం మారుతూ ఉన్నాం. దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం మార్చులకు మనం నిత్య జీవనానికి వారసులమై నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో ఆయన కుమారులమైన మనం ఆయన కుమార్తెలమైన మనం కూడా నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు మనము నిజంగా మనం కూడా నిత్యత్వం మనకు అది అంతం లేదండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నామో మనకు అంతం లేని వారిగా ఉన్నాం. దేవుని నామానికి మేము కలుగును గాక. రాత్రికాల సమయం ముందు దేవుని కుటుంబాన్ని దీవించును గాక. వచ్చి ప్రతి వారు కూడా దీవించినట్లుగా ప్రభు నామానికి మేము కలుగును గాక. మనందరము చిన్న ప్రార్థన చేసుకున్నాం. సమయంలో దేవజనతో పాడుపడతారు. అందరూ మోకాళ్ళు మీపోతాం. మోకాళ్ళు